శ్రీకర పరిశోషిత రత్నాకర కమనీయ గుణగణాకర కారుణ్యాకర భీకర సరధారా కంపిత దానవేంద్ర రామ నరేంద్ర. మహనీయ గుణగరిష్ఠులకు ఆ మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండిట్లనియన్ అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షన్ నరేంద్రుండు రుక్మిణీ పరిణయానంతరంబునన్ అయిన కథా వృత్తాంతం బంతయు వినిపింపుమనిన శుకయోగీంద్రుండు ఇట్లనియే. తామర సాక్షున్ అంశమున దర్పకుండీశ్వరు కంటి మంటలందు తామును దగ్ధుండై పిదపన్ తత్పరమేశుని దేహలబ్ధికై వేమరు నిష్ఠం చేసి హరివీర్యమునన్ ప్రభవించే రుక్మిణి కామిని గర్భమందు అసురఖండను మారట మూర్తియో అనన్. అంతన్ ఆ డింభకుండు ప్రద్యుమ్నుండను పేర విఖ్యాతుండయ్యన్. ఆ శిశువు సూతికాగ్రహంబునన్ తల్లి పొదిగిటనుండన్ తనకు శత్రుండని ఎరింగి శంబరుండను రాక్షసుండు తన మాయాబలంబునన్ కామరూపి అయి వచ్చి కొనిపోయి సముద్రంబులో వైచి తన గృహంబున కుంచనియన్. అంతన్ ఆ శాపకుండు జలధి జలంబునన్ దిగన్ పడన్ ఒడిసి ఒక మహామీనంబు మృంగెన్ అందు. జాలింపడి పారు జలచర జాలంబులన్ పోవనీక చని రోషాగ్నిజ్వాలలు నిగుడంగన్ ఊరక జాలంబులు వైచి పట్టు జాలరులు అంతన్. సముద్రంబులోనన్ ఆ మీనంబును తత్సహచరంబులైన మీనంబులనున్ పట్టి కొని తెచ్చి శంబరునకున్ కానికగాన్ ఇచ్చినన్. అతండు వండి తెండని మహానసగృహంబునకున్ పంచిన. రాజునగరి అడబాలలు రాజీవము కడుపు వ్రచ్చి రాజని భాస్యున్ రాజశిశువున్ కని చెప్పిరి రాజీవ దళాక్షి అయిన రతికి నరేంద్ర. అంత నారదుండు వచ్చి బాలకుని జన్మంబును శంబరోద్యోగంబును మీనోదర ప్రవేశంబును చెప్పిన విని ఆ రతి మాయావతి అను పేర శంబరుని ఇంటన్ పాతివ్రత్యంబు సలుపుచు దహన దగ్ధుండైన తన పెనిమిటి శరీరధారణంబు చేయుటకు ఎదురు చూచుచున్న అది కావునన్ అయ్యర్భకుండు దర్పకుండని తెలిసి మెల్లన పుత్రార్థిని అయిన తెరంగున శంబరుని అనుమతి పడసి సూపకారుల వద్ద ఉన్న పాపని తెచ్చి పోషించుచుండెన్. ఆ కుమారుండును శీఘ్రకాలంబునన్ ఆరూఢయవ్వనుండై సుందరమగు తన రూపము సుందరులొక మారు తేరి చూచినంచాలున్. సౌందర్యమేమి చెప్పను పొందెదమని డాయు బుద్ధిన్ పుట్టించు నృపా. చక్కని వారలు చక్కంతనంబున కోపమింపన్యవ్వండు యోగ్యుండయ్యే మిక్కిలి తపమున మెరయున్ అంబికకునై శంకరున్ ఎవ్వండు సగము చేసి బ్రహ్మత్వమును పొంది పరంగు విధాతను వాణికై ఎవ్వండు వావి చెరిచే వేయిడాగుల తోడి విబుధలోకేశుని మూర్తికిన్ ఎవ్వండు మూలమయ్యే మౌనుల తాలిమికి ఎవ్వండు ముల్లు చూపు మగల మగువలన్ ఎవ్వండు మరులు కొలుపున్ కుసుమధనువునన్ ఎవ్వండు కొను విజయము చిగురువాలునన్ ఎవ్వండు చిక్కుపరచు అని తన్ను లోకులు వినుతించు ప్రభావంబులు కలిగి పద్మదళలోచనుండును ప్రలంబబాహుండును జగన్మోహనాకారుండును అయిన పంచబాణుని కని లజ్జాహాస గర్భితంబులైన చూపులను చూచుచు మాయావతి సురత భ్రాంతించేసినని చూచి ప్రద్యుమ్నుండిట్లనియే. తనూభవుండి తండంచును నాన ఇంచుకలేక ఓ మాతా నీ విధి ఏమి నేడిటు మాతృభావము మాని సంప్రీతిన్ కామిని భంగించేసెదు పెక్కు విభ్రమముల్. మహాఖ్యాత వృత్తికి నీకు ధర్మము కాదు మోహము చేయగాన్ అనిన రతి ఇట్లని. నీవు నారాయణనందనుండవైన కందర్పుండవు. పూర్వకాలంలో నేను నీకు భార్యనైన రతిని. నీవు శిశువై ఉండునెడ నిర్దయుండై దొంగిలి తల్లిని తొరంగం చేసి శంబరుండు కొనివచ్చి నిన్ను నీరధిలో వైచినన్ ఒక్క మీనంబు మృంగె మీనోదరంబు వెడలితీవు మీదటి కార్యము ఆకర్ణింపుము. మాయా వివీడు దుర్మతి మాయడు సంగరములందు అమర్చుల గెలుచున్ మాయిక రణమున వీనిన్మాయింపుము మోహనాది మాయల చేతన్. పాపకర్ముండు వీడు నిన్ను ఇటన్ పట్టి తెచ్చిన లేచి
నా పాపండెక్కడన్ పోయెనో సుతున్ పాపితే విధి అంచున్ తాన్ క్రీపున్ పాసిన గోవు భంగిని ఖిన్న ఐపడి గాఢ సంతాపయై నిన్ను నోచి కాంచిన తల్లి కుయ్యిడకుండునే అని పలికి మాయావతి మహానుభావుండైన ప్రద్యుమ్నునికి సర్వశత్రు మాయా వినాశి అయిన మహామాయా విద్యన్ ఉపదేశించెన్. ఈ విధంబున గురు మాయారణవేది అయి కవచి అయి కోదండి అయి బాణి అయి హరిజుండు ఓరినిసాట వైచితి వినాడు అంభోనిధిన్ నన్ను ఘోరరణాంభోనిధి వైతు నిన్నున్ ఇది వేరమ్మంచున్ చీరెన్ మనోహర దివ్యాంబరున్ ఉల్ల సద్దనుచ సేనాడంబరున్ శంబరున్ అదలిచి ఇట్లు కృష్ణసుతుండాడిన నిష్ఠుర భాషణంబులన్ పదహతమైవడిన్ కవియు పన్నగరాజమున్ పోలి శంబరుండదరచులేచి వచ్చి గదన్ అచ్యుతనందను వ్రేసెన్ ఉజ్వలద్విధుర కఠోర ఘోష సమభీషణ నాదము చేసి ఆర్చుచున్ ధనుజేంద్రుండు వ్రేసిన గదన్ తన గద చేన్పాయన్ అడచి ధనుజులు బెదరన్ ధనుజాంతకుని కుమారుండు ధనుజేసుని మీదన్ ఆర్చి తన గద వైచెన్ అంతన్ ఆ రక్కసుండు వెక్కసంబగు రోసంబునం తనకు తొల్లి మయుండెరింగించిన దైతేయమాయన్ ఆశ్రయించి మింటికిని ఎగసి పంచబాణునిపై బాణవర్షంబు కురిసెనన్ ఆ మహారథుండు నొచ్చియు సంచలింపక మచ్చరమ్మున సర్వమాయా వినాశిని అయిన సాత్వికమాయన్ ప్రయోగించి ధనుజుని బాణవృష్టి నివారించే. మరియు వాడు భుజగ గుహ్యక పిశాచమాయలు పన్ని నొప్పించినన్ అన్నియున్ తప్పించి దండధరమూర్తిన్ కైకొని ఉండాడక చక్రిసూనుండు ఉగ్రతరాసిన్ ఖండించ శంబరుని తలన్ కుండల కోటీరమణులు కుంభినిరాలన్ చిగురాకు అడిదపు ధారణు జగములన్ పరవశము చేయు చలపాదికి దొడ్డగున్ ఉక్కు అడిదంబునన్ తన పగతున్ తెగవ్రేయుటయంత పని చింతింపన్ పెగడుచున్ ఉండంగ శంబరున్ తెగుడుచున్ పూవింటి జోదు ధీర గుణంబుల్ పొగడుచున్ కురిసిరి ముదమున నెగడుచున్ కుసుమముల ముసురు నిర్జరులు అధిపా ఇట్ల శంబరుని వధించి విలసిల్లుచున్నయించి విలుకానెన్ కొంచున్ ఆకాశ సంచారిణి అయిన ఆరతీదేవి గగన పద్దంబున్ పట్టి ద్వారకా నగరోపరి భాగమున కుంచను దెంచిన మెరుంగు తీగ తోడి మేఘంబు కైవడి ఉబిద తోడమింటి నుండి కదలి అరుగుదించి మదనుండు అంగనాజనములు మెలంగుచున్నలోని మేడ కడకు జలదశ్యామున్ ప్రళంబ బాహుయుగళున్ చంద్రాననున్ నీల సంకుల వక్రాలకున్ పీతవాసు ఘనవక్షుం సింహమధ్యున్ మహోత్పలపత్రేక్షను మందహాసలలితున్ పంచాయుధున్ నీరజాక్షులు తారు ఏమరు పాటం చూచి హరి అంచుండాంగిరి అయ్యయ్యడన్ కొందరు హరి అగున్ అందరు కొందరు చిహ్నములు కొన్ని కొన్ని హరికి లేవందురు మెల్లని తెలియుదమందురు మనం చూచి కొందరు అబలలు గుములై హరి అని వెనుచని పిదపన్ హరిన్ పోలెడు వాండు కాని హరి కాడనుచున్ హరి మధ్యల్ అల్లనల్లన హరినందను డాయవచ్చిరి ఆశ్చర్యమునన్ అన్నులు చేరవచ్చి మరున్ అందరున్ చూడంగన్ తాను వచ్చి సంపన్న గుణాభిరామ హరిపట్టపు దేవి విదర్భపుత్రి క్రేకన్నులన్ ఆకుమారకుని కైవడిన్ ఏర్పడన్ చూచి బోటితోన్ చన్నులు చేపన్ ఇట్లని సంభ్రమ దైన్యములు ఉల్లసిల్లంగన్ ఈ కంజేక్షనుండు ఈ కుమారతిలకుండు ఈ ఇందు బింబాననుండు ఈ కంఠీరవ మధ్యుండు ఇచ్చటికి నేడెందుండి ఏ తెంచెను ఈ కళ్యాణునిన్ కన్న భాగ్యవతి మున్నేనోములన్నోచెనో ఏకాంతామణి అందు వీనిన్ కనెనో ఏకాంతుండు ఈ కాంతునిన్ ఆళి నా తొలుచూలి పాపనెక్కి బోర్కాడించి నీ సూతికాశాల మధ్య విశాల తల్పగతనై చన్నిచ్చి నిద్రింపన్
ఆ బాలున్నాచను బాలకున్ చెరిచి ఏ పాపాత్ములు ఏ త్రోవ మున్నే లీలన్ కొనిపోయిరో శిశువున్ తాన్ ఏ తల్లి రక్షించెనో. కొడుకండు నా పొదిగింటిలోన్ చెడిపోయిన నాట నుండి చెలియా తెలియంబడదు ఏ వార్తయున్ అతండే వడువునన్ ఎచ్చోట నిలిచి వర్తించెడినో. ఇందాక వాండు బ్రతికిన సందేహము లేదు దేహ చాతుర్య వయస్సౌందర్యంబుల లోకులు వందింపంగన్ ఇతని అంత వాండగుంచుమ్మి. అతివా సిద్ధము నాటి బాలకునకు ఈ ఆకారము ఈ వర్ణము ఈ గతి ఈ హాస విలోకన స్వరములు ఈ గాంభీర్యము ఈ కాంతి వీండ తండే కాదగున్ ఉన్నవారలకున్ ఆత్మేషు సారూప్య సంగతి సిద్ధింపదు వీనియందు మిగులన్ కౌతూహలంబయ్యడిన్. పొదలెడి ముదమునన్ చిత్తము కదలెడిన్యాయడమోంపు కన్నుల వెంటన్ పొదలెడిన్ ఆనందాశ్రులు మొదలెడిన్ పాలిండ్లన్ పాలు మేలయ్యడినో. అనే డోలాయమాన మానస ఐ బితర్కించుచు తనయుండని నొడువంతలంచును తనయుండు కాకున్న మిగులంతతి కొని సబతుల్ తను నగియెదరని తలంచున్ అతను సంశయము అలమి కొనంగన్ తను మధ్యమదిన్. ఇట్లు రుక్మిణీదేవి విచారించుచుండ లోపలి నగరి కావలి వారి వలన విని కృష్ణుండు దేవకి వసుదేవులను తోడ్కొని చరిదించి సర్వజ్ఞుండయ్యున్ ఏమియు వివరింపక ఊరకుండెన్. అంత నారదుండు చనుదించి శంబరుండు కుమారునిన్ కొనిపోవుట మొదలైన వార్తలు ఎరింగించిన. చచ్చిన బాలుండు క్రమ్మర వచ్చిన క్రియ వచ్చెన్ పెక్కు వర్షములకున్ ఈ సచ్చరితు నేడు కంటిమి చెచ్చెరమున్నెట్టి తపము చేయంబడెను అని అంతఃపుర కాంతలను దేవకీ వసుదేవ రామకృష్ణులను యథోచిత క్రమంబునన్ ఆ దంపతుల దివ్యాంబరాభరణాలంకృతుల సత్కరించి సంతోషించిరి. రుక్మిణీదేవియు నందనుని కౌగిలించుకుని అన్నా నా చనున్ పాపి నిన్ను ధనుజుండు అంభోనిధిన్ వైచెని ఎన్నే వర్షములయ్యన్ పాసిసుత నీవే రీతి జీవించి ఏ సన్నాహంబున శత్రు గెల్చితివో ఆశ్చర్యంబు సంధిల్లెడిన్ నిన్నున్ కాంచితిన్ ఇంతకాలమునకున్ నే ధన్యతన్ చెందితిన్ అని కొడుకును చూచి సంతోషించి కోడలి గుణంబులు కైవారంబు చేసి వినోదించుచుండెన్. అంత ద్వారకా నగరంబు ప్రజలు విని హర్షించిరి. అందు సిరిపెనిమిటి పుత్రకుండగు మరున్ కని హరించూచినట్ల మాతలు తమలోన్ కరగుదురట పరకాంతలు మరున్ కని మోహాంధకారమగ్నులు కారే అని చెప్పి సుకుండిట్లనియే సత్రాజిత్తుని సాచర శత్రునకున్ కీడు చేసి సద్వినయముతోన్ పుత్రి శమంతకమణియును మైత్రిన్ కొని తెచ్చి ఇచ్చమనుజాధీసా అని విని రాజిట్లనియే సౌరికేమి తప్పు సత్రాజితుండు చేసన్ కూతుమణి నిన్యేల కోరి ఇచ్చెన్ అతనికెట్లు కలిగన్ ఆస్యమంతకమణి విప్రముఖ్య నాకు విస్తరింపు అని విని సుఖయోగి వర్యుండిట్లనియే సత్రాజిత్తని వాడు సూర్యునికి భక్తుండై చెలిమి చేయన్ అతని వలన సంతసించి సూర్యుడు శమంతకమణిని ఇచ్చాను. ఆ మణి కంఠమున ధరించి సత్రాజిత్తు భాస్కరుని భంగి భాసమానుండై ద్వారకా నగరంబునకు వచ్చిన దూరంబునన్ అతనిని చూచి జనులు మణి ప్రభాపటల తేజో హృతద్రష్టులై సూర్యుండని శంకించి వచ్చి హరికిట్లనిది నారాయణ దామోదర నీరజదళ నేత్ర చక్రి నిఖిలేశ గదాధారణ గోవింద నమస్కారము యదు పుత్ర నిత్య కళ్యాణ నిధి దివిజాధీశ్వరులిచ్చగింతురు గదా దేవేశ నించూడ యాదవ వంశంబున గూఢమూర్తి విజగత్రాణుండవై ఉండగా భవదీయాకృతిం చూడనేడిదే రుచి ప్రచ్ఛన్న దిగ్భాగుండైరవియో నీరజగర్భుండో ఒకండు చేరన్ వచ్చే మార్గంబునన్
అని ఇట్లు పలికిన మూఢజనులను చూచి గోవిందుండునగి మణిసమేతుండైన సత్రాజితుండు కాని సూర్యుండు కాడని పలికెన్. అంత సత్రాజితుండు శ్రీయుతుంబై మంగళాచారంబైన తన గృహంబునకుంచని మహీశ్వరుల చేత నిజదేవతా మందిరంబునన్ అమ్మణిశ్రేష్టంబున్ ప్రవేశంబు చేయించెన్. అదియును ప్రతిదినంబున్ 8 బారుల సువర్ణంబు కలిగించుచుండు. ఏ రాజేలడు వసుమతిన్ ఆరత్నము పూజ్యమానమగున్నక్కడ రోగారిష్ట సర్వమాయిక మారి దుర్భిక్ష భయము మాను నరేంద్ర. అమ్మణి యాదవ విభునకున్ ఇమ్మని హరి అడుగన్ ఆతడు ఏక ధనేచ్చన్ పొమ్మని పలికెను. చక్రికిన్ ఇమ్మణి ఈకున్న మీదన్ ఏమౌన్ అనుచున్. అంతా అడరెడు వేడ్కన్ కంఠమునన్ అమ్మణిన్ తాల్చి ప్రసేనుండొక్కనాడు అడవికి ఘోర వన్యమృగయారతిన్ ఏగిన వానిన్ చంపి పైన్ పడి మణిన్ కొంచున్ ఒక్క హరి పారగ దాని వధించి డాసి ఏర్పడన్ కనె జాంబవంతుడు ప్రభాత్త దిగంతమున్ ఆస్యమంతమున్. కని జాంబవంతుడు ఆ మణిన్ కొనిపోయి సమీప శైల గుహన్ చొచ్చి ముదంబున తన కూరిమి సుతునకు ఘనకేళి కందుకంబుగాన్ చేసెన్ రూపా. అంత సత్రాజితుండు తన సహోదరుండైన ప్రసేనునిన్ కానక దుఃఖించుచు మణికంఠంబునం తాల్చినేడు అడవిలో మావాడు వర్తింపగా మణికై పట్టి వధించినాడు. హరికిన్ మర్యాద లేదు అంచు దూషణమున్ చేయగా వాని దూషణమున్ కంసధ్వంసి ఆలించి ఏ వ్రణమున్నాయడలేదు నింద కలిగన్ వారించుట ఏ రీతియో అని వితర్కించి తన వారెల్లన్ ప్రసేను జాడన్ తెలుపన్ తర్కించుచున్ వచ్చి తద్వన వీధిన్ కనె నేలన్ కూలిన మహాస్వంబున్ ప్రసేనుని హింసించిన సింహమున్ మృగపతిన్ నొప్పించి ఖండించి ఏగిన భల్లూకము చొచ్చియున్న గుహయున్ కృష్ణుండు రోచిష్ణుడై. కని తన వెంట వచ్చిన ప్రజలను ఎల్లా గుహాముఖంబున విడిచి సాహసంబున మహానుభావుండైన హరి నిరంతర నిబిడాంధకార బంధురంబయి భయంకరంబై విశాలంబైన గుహాంతరాళంబు చొచ్చి చని అక్కడన్ ఒక్క బాలునకు ఎదుర దర్శనీయ కేళీ కందుకంబుగా వ్రేలన్ కట్టబడిన అమ్మణి శ్రేష్టంబున్ కని హరింప నిశ్చయించి మెల్లెన పదములు ఇడుచు ఎదు వల్లభుడు ఆ శిశువు కడకు వచ్చిన గుండెల్ జల్లనగన్ చూచి కంపము మొల్లంబు గదాని దాది మొరపెట్టెన్ రూపా. అంతన్ ఆ ధ్వని విని బలవంతుండైన జాంబవంతుడు వచ్చి తన స్వామి అని కృష్ణుని ఎరుంగక ప్రాకృత పురుషుండని తలంచి కృష్ణునితో రణంబు చేసే అందు పలలమునకున్ పోరెడు డేగల క్రియ శస్త్రములన్ తరులన్ కరముల విజయేచ్ఛలన్ 28 దినములు పోరిరి నగచరేంద్ర ముఖ్యుండు హరియున్. అడిదములున్ తరులు విరిగిన బెడిదములగు మగతనములు పిరుతివకవడిన్ పిడుగుల వడువునన్ పడియడి పిడికిటి పోటులను కలన బెరసిరిరువురున్. స్పష్టాహంకృతులుల్లసిల్ల హరియున్ భల్లూక లోకేశుండున్ ముష్టాముష్టిన్ అహర్నిశంబు జయ సమ్మోహంబునన్ పోరుచోన్ పుష్టిన్ పాసి ముకుంద ముష్టిహతులన్ పూర్ణశ్రమోపేతుండై పిష్టాంగోరు శరీరుండై అతండు తా భీతాత్ముండై ఇట్లనున్. దేవ నిన్నన్ పురాణ పురుషున్ అధీశ్వరు విష్ణు ప్రభవిష్ణున్ ఎరింగుదు. సర్వభూతంబులకున్ ప్రాణ ప్రతాప ధైర్య బలంబులు నీవే. విశ్వంబునకు సర్గస్థితి లయంబులు ఎవ్వరాచరింతురు. వారికి సర్గస్థితి లయంబులంచేయు ఈశ్వరుండవు నీవ ఆత్మవో నీవయని మరియును. బాణాగ్నిన్ ఎవ్వడు పరపి పయోరాసిన్ ఇంకించి బంధించి ఏపు చూపెన్ పరంగన్ ఎవ్వడు ప్రతాప ప్రభారాశిచే దానవ గర్వాంధ తమసమ అడంచెన్. కంజాతములు త్రంచుకరి భంగన్ ఎవ్వండు దశకంఠ కంఠ బృందములు త్రుంచెన్. ఆ చంద్రసూర్యమై అమరు లంకా రాజ్యమునకున్ ఎవ్వడు విభీషణను నిలిపే. నన్నన్ ఏలిన లోకాధినాథుండెవ్వండు అంచితోదార కరుణా రసాబ్ది ఎవ్వండు ఆతండవు నీవ కావే. మహాత్మా నేడు మారుపడి ఎగ్గు చేసితి మరవవలయు.
అని ఇట్ల పరమభక్తుండైన జాంబవంతుండు వినుతించినన్ అతని శరీర నిగ్రహ నివారణంబుగా భక్తవత్సలుండైన హరి తన కరంబునన్ అతని మేను నిమిరి గంభీర భాషణంబులన్ ఇట్లనియే. ఈ మణిమ చేన్పడినని తామసులనరించు నింద తప్పెడు కొరకై నీ మందిరమగు బిలమునకు ఏము అరుదెంచితిమి భల్లుకేశ్వర వింటే అనినా విని సంతసించి జాంబవంతుండు మణియునున్ తన కూతు జాంబవతి అను కన్యకామణియునున్ తెచ్చి హరికిన్ కానికగా సమర్పించెన్. అటమున్న హరివెంట వచ్చిన వారలు బిలంబు వాకిటన్ 12 దినంబులు హరిరాకకు ఎదురు చూచి వేసరి వగచి పురంబునకుంచనిరి. అంత దేవకీ వసుదేవులను రుక్మిణియును మిత్రబంధు జ్ఞాతి జనులును గుహచొచ్చి కృష్ణుండు రాక చిక్కెనని శోకించి దుర్గమమగు బిలమున హరి నిర్గతుండై చేరవలయులేండని పౌరుల్ వర్గములై సేవించిరి దుర్గన్ కృత కుశల మార్గన్ పోషిత భర్గన్. డోలాయిత మానసులై జాలింపడి జనులు కొలువన్ చండిక పలికెన్ బాలామణితో మణితో హేలాగతి వచ్చున్ అంబుజేక్షణుండనుచున్. యత్రము సఫలంబైన సపత్న సమూహములు బెగడన్ పద్మాక్షుండా రత్నముతోన్ కన్యాజనరత్నముతోన్ పురికి వచ్చే రయమునన్ అంతన్. మృతుడైన వాడు పునరాగతుండైన క్రియన్ తలంచి కన్యామణి సంయుతుడై వచ్చిన హరిన్ కని వితతోత్సవ కౌతుకముల వెలసిరి పౌరుల్. ఇట్లు హరి తన పరాక్రమమున జాంబవతీదేవిని పరిగ్రహించి రాజసభకు సత్రాజిత్తును పిలిపించి తద్వృత్తాంతంబంతయున్ ఎరింగించి సత్రాజిత్తునకు మణినిచ్చెన్. అతండును సిగ్గుపడి మణిన్ పుచ్చుకొని పశ్చాత్తాపంబును ఒందుచు బలవద్విరోధంబునకున్ వెరచుచున్ ఇంటికించని. పాపాత్ముల పాపములన్ పాపంగాన్ ఓపునట్టి పద్మాక్షునిపైన్ పాపము కలదనిన్ ఒడివిన పాపాత్ముని పాపమునకున్ పారము కలదే. మితభాషిత్వము మానియేల హరిపై మిథ్యాభియోగంబు చేసితిన్ పాపాత్ముడన్ అర్ధలోభుండను దుశ్చిత్తుండ మత్తుండ దుర్మతిన్ ఈ దేహమున్ కల్పనే దురితమే మార్గంబునన్ పాయున్ ఏగతిన్ కంసారి ప్రసన్నుండై మనుచునన్ కారుణ్య భావంబునన్. మణిని కూతునిచ్చి మాధవు పదములు పట్టుకొంటినే నిబ్రదుగు కలదు సంతసించున్ అతడు సదుపాయమగున్ ఇది సత్యము ఇతర వృత్తిన్ చక్కపడదు అని ఇబ్బంగి బహుప్రకారములన్ ఏకాంతస్థుడై ఇంటిలోన్ తన బుద్ధిన్ పరికించి నీతికని సత్రాజిత్తు సంప్రాప్త శోభనుండయిచ్చే విపత్పయోధితరికిన్ భామా మనోహారికిన్ ధనుజాధీశ విదారికిన్ హరికిన్ కాంతారత్నమున్ రత్నమున్. తామర సాక్షుండచ్యుతుండు దారయశోనిధి పెండ్లియాడే నానా మనుజేంద్ర వందిత గుణస్థితి లక్షణ సత్యభామన్ ఉద్దామ పతివ్రతాత్వనయద్ ధర్మ విచక్షణతా దయాయశఃకామను సత్యభామను ముఖద్యుతి నిర్జిత సోమన్ అయ్యడన్. మణి ఇచ్చినాడు వాసరమణి నీకును మాకున్ కలవు మణులు కుమారీమణి చాలున్ అంచున్ కృష్ణుడు మణి సత్రాజిత్తునకు మరలగన్ ఇచ్చెన్. అంతన్ అక్కడన్ కుంతీ సహితులైన పాండవులు లాక్షాగారంబున దగ్ధులైరని విని నిఖిలార్థ దర్శనుండయ్యును కృష్ణుండు బలభద్ర సహితుండై కరి నగరంబునకుంచని కృప విదుర గాంధారి భీష్మ ద్రోణులన్ కని దుఃఖోపశమనాలాపంబులు ఆడుచుండెన్. అయ్యడ జగతీశ వినవయ్య శతధన్మున్ పొడగని అక్రూర కృతవర్మ లాప్త
వృత్తి మనకిత్తున్ అనుచు సమ్మతించేసి తన కూతున్ పద్మాక్షునకున్ ఇచ్చి పడి తప్పే కలుడు సత్రాజిత్తుండు అలయక ఏ క్రియనైన మణిపుచ్చుకొనుము నీ మతము మెరసి అని తన్నున్ ప్రేరేపన్ ఆ శతధన్వుడు పశువున్ కటికివాడు పట్టి చంపుకరణి నిదురపోవన్ కడిగి సత్రాజిత్తున్ పట్టి చంపి వాని భామలెల్ల మరలు పెట్ట లోభమునం చేసి మణి కొంచుంచనియన్ ఒక్కనాడు జనవరేణ్య. ఇట్లు హతుండైన తండ్రిని కని శోకించి సత్యభామ అతని తైలద్రోణియందును పెట్టించి హస్తిపురమురకుంచని సర్వజ్ఞుండైన హరికి సత్రాజిత్తు మరణంబు విన్నవించిన హరియును బలభద్రుండును ఈశ్వరులయ్యును మనుష్యభావంబుల విలపించిరి. అంత బలభద్ర సత్యభామ సమేతుండే హరి ద్వారకానగరంబునకు మరలి వచ్చి శతధన్వుని చంపెదనని తలంచినన్. ఎరింగి శతధన్వుండు ప్రాణభయంబునన్ కృతవర్ముని ఇంటికించని తనకు సహాయుండు కమ్మని పలికినన్. కృతవర్మ ఇట్లనియే: అక్కట రామకృష్ణులు మహాత్ములు వారలకు ఎగ్గు చేయగాన్ ఇక్కడన్ ఎవ్వడోపు వినుము ఏర్పడన్ కంసుడు బంధుయుక్తుడై చిక్కడే మున్ను మాగధుడు సేనలతోన్ 17 తోయముల్ దిక్కులన్ పారడే మనకు దృష్టము వారల లావు వింతయే అని ఉత్తరంబు చెప్పిన విని శతధన్వుండు అక్రూరుని ఇంటికించని హరి తోడ పగకున్ తోడు రమ్మని చీరినన్. అక్రూరుండు హరిబల పరాక్రమ ధైర్య స్థైర్యంబులు ఉగ్గడించి మరియున్ ఇట్లనియే: ఎవ్వడు విశ్వంబున్ ఎల్ల సలీలుడై పుట్టించు రక్షించున్ పొలియన్ చేయున్ ఎవ్వని చేష్టలన్ ఎరుగరు బ్రహ్మాదులెవ్వని మాయ మోహించు భువనము ఏడేండ్ల పాపడై ఏ విభుండొక చేత గోరక్షణమునకై కొండనెత్తెన్ ఎవ్వడు కూటస్థుండు ఈశ్వరుండు అద్భుత కర్ముండు అనంతుండు కర్మసాక్షి అట్టి ఘనునకు సౌరికిన్ అనవరతము మృక్కెదము కాక విద్వేషమునకున్ ఏము వెరతు మొల్లము నీ ముందు వెంటన్ పొమ్ము చాలు 10,000 వచ్చె నీ సఖ్యమునను అని ఇట్లా అక్రూరుండు ఉత్తరంబు పలికినన్. ఆ మహామణి అక్రూరుని వద్దను ఉనిచి వెరచి శతధన్వుండు తురగారుడుండే 100 యోజన దూరంబు చనియే గరుడకేతనాలంకృతంబైన తేరెక్కి రామకృష్ణులు వినుచనిరి. అంత అతండును మిథిలానగరంబునం చేరి తత్సమీపంబునందు తురగము డిగ్గి తల్లడముతో శతధన్వుడు పాదచారి పరుబిడన్ పోకు పోకుమని పద్మదళాక్షుడు కూడన్ పారి భీకరగతి వాని మస్తకము ఖండితమై పడవ్రేసన్ చక్రమున్ పరిహత దైత్య చక్రమున్ ప్రభాచయమోదిత దేవశక్రమున్. ఇట్లు హరి శతధన్వుని వధించి వాని వస్త్రంబులందు మణి వెదకి లేకుండుటన్ తెలిసి బలభద్రుని కడకు వచ్చి శతధన్వుండు ఊరక హతుండయ్యే మణి లేదనిన బలభద్రుండు ఇట్లనియే: ఆ మణి శతధన్వుండపహరించుట నిక్కము ఎవ్వరి చేదాపనిచ్చినాడు వేగమె నీ వేగి వెదకుము పురిలోన వైదేహు దర్శింప వాంఛకలదు పోయి వచ్చెద నీవు పొమ్మని వీడ్కొని మెల్లన రాముండు మిథిలం చొచ్చిపోయిన జనకుండు పొడగని హర్షించి ఎంతయున్ ప్రియముతోన్ ఎదురు వచ్చి అర్ఘ్యపాద్యాది కృత్యంబులాచరించి ఇచ్చగించిన వస్తువులెల్లన్ ఇచ్చి ఉండుమని భక్తి చేసినన్ ఉండే ముసలి కువలయేశ్వర మిథిలలోన్ కొన్ని ఏండ్లు. అంత దుర్యోధనుండు మిథిలానగరంబునకు చనుదెంచి జనకరాజు చేత సమ్మానితుండై చలమున గాంధారేయుండు లలిత గదా యుద్ధ కౌశలము నేర్చెంతగన్ హలిచేన్ ఆశ్రిత నిర్జర ఫలిచేన్ త్రైలోక్య వీర భటగణ బలిచేన్. అటన్ కృష్ణుడును ద్వారకానగరంబున కుంచని శతధన్వుని మరణంబును మణి లేకుండుటయును సత్యభామకున్ చెప్పి
సత్యభామ ప్రియకరుండు కావున సత్రాజిత్తునకున్ పరలోక క్రియలు చేయించెన్. అక్రూర కృతవర్మలు శతధన్వు మరణంబు విని వెరచి ద్వారకానగరంబు వెడలి బహుయోజన దూర భూమికించనిరి. అక్రూరుండు లేమించేసి వానలు లేక మహోత్పాతంబులను శరీర మానస తాపంబులను ద్వారకావాసులకు సంభవించినన్. అందుల వృద్ధజనులు బెగడి హరికి ఇట్లనిరి. కమలాక్ష వినవయ్య కాశీషుండేలిడి కుంభిని వానలు కురియకున్నన్ కోరి స్వఫల్కునిన్ కొనిపోయి అతనికిన్ కాందిని అని ఎడు కన్యన్ ఇచ్చి కాశీ విభుండు సత్కారంబు చేసిన వానలు కురిసెన్. ఆ వసుధ మీదన్ అతని పుత్రకుండైన క్రూరుండున్ అంతటివాడు మహాతపస్వి మరలి వచ్చనేని మానున్ ఉత్పాతంబులెల్ల వాన కురియున్ ఈ స్థలమున దేవ అతని నింతోడి తెప్పింపు మన్నింపు మానవలయున్ పీడ మానవులకు అని పలుకు పెద్దల పలుకుల్ ఆకర్ణించి దూతలను పంపి కృష్ణుండు అక్రూరుని రావించి పూజించి ప్రియ కథలు కొన్ని చెప్పి సకల లోకజ్ఞుండు కావున మృదు మధుర భాషణంబులన్ అతనికి ఇట్లనియే. తానేగు తరిశత ధన్వుండు మణిన్ తెచ్చి నీ ఇంటన్ పెట్టుట నిజము తెలిసినాడ. సత్రాజిత్తునకున్ పుత్రకులులేమిన్ అతనికిన్ కార్యంబులు ఆచరించి విత్తంబు రుణమును విభజించుకొని ఎదర్ అతని పుత్రికలెల్లన్ అతడు పరుల చేత దుర్మరణంబున్ చిందినాడు. అతనికై సత్కర్మములు మీద జరుపవలయు మణిగ్రహింపు మీవ మా అన్న నను నమ్మండ్ ఎలమి బంధుజనులకెల్లన్ చూపుమయ్య. నీ గృహమున హాటక వేదిక సహితమఖముల్ అమరు సంతతమును అని ఇట్లు సామవచనంబులు హరి పలికినన్. అక్రూరుండు వస్త్రచ్ఛన్నంబైన మణిని తెచ్చి హరికిచ్చిన. సంతసమంది బంధుజన సన్నిధికిన్ హరి తెచ్చి చూపెన్. అశ్రాంత విభాసమాన ఘృణిజాల పలాయిత భూన భోంతరధ్వాంతము హేమ భారచయ వర్షణ విస్మిత దేవ మానవ స్వాంతమున్ కీర్తిపూరిత దిశావలయాంతమున్ ఆస్యమంతమున్ చక్రాయుధుండి క్రియంతన క్రూరత్వంబు జనులకందరకును నిర్వక్రముగన్ తెలిపి క్రమ్మరన్ అక్రూరునికిచ్చెమణిన్ కృపాకలితుండై. ఘనుండు భగవంతుండు ఈశ్వరుండు అనఘుండు మణి తెచ్చి ఇచ్చినట్టే కథనమున్ వినినన్ పఠించినన్ తలచిన జనులకు దుర్యశమున్ పాప సంఘమున్ తలగున్. అంతన్ ఒక్కనాడు పాండవులను చూడ నిశ్చయించి సాత్యకి ప్రముఖ యాదవులు కొలువన్ పురుషోత్తముండు ఇంద్రప్రస్థపురంబునకుంచనినన్. ప్రాణంబులన్ కనిన ఇంద్రియంబుల భంగి వారు అఖిలేశ్వరుండైన హరిన్ కని కౌగిలించుకుని కృష్ణుని దివ్యదేహ సంగమంబున నిర్ధూత కల్మషులై అనురాగహాస విభాసితంబైన ముకుంద ముఖారవిందంబు దర్శించి ఆనందంబున్ ఒందిరి. గోవిందుండును యుధిష్ఠిర భీమసేనుల చరణంబులకున్ అభివందనంబులు చేసి అర్జునున్ ఆలింగనమున సత్కరించి నకుల సహదేవులు మ్రొక్కిన గృచ్చి ఎత్తి ఉత్తమ పీఠంబునన్ ఆసీనుండై ఉండెన్. అప్పుడు చంచద్ఘనకుచ భార కుంచిత ఐ క్రొత్త పెండ్లి కూతురగుటన్ ఇంచుక సిగ్గుజనింపగన్ పాంచాల తనూజ మ్రొక్కెన్ పద్మాక్షునకున్. అంత సాత్యకి పాండవుల చేతన్ పూజితుండై ఒక్క పీఠంబునన్ ఆసీనుండై ఉండెన్. తక్కిన అనుచరులును వారి చేతన్ పూజితులై కొలిచి ఉండిరి. హరియున్ కుంతీదేవి కడకుంచని నమస్కరించి ఇట్లనియే. అత్త కొడుకులున్ కోడలున్ చిత్తానందముగన్ పనులు చేయగన్ ఆత్మాయత్తానుగవై ఆజ్ఞా సత్తాదులు కలిగి మనుది సమ్మోదమునన్. అనవుడున్ ప్రేమ విహ్వలతన్ అందుచు గద్గద భాషణంబులన్ కనున్ కవన్ అశ్రుతోయములు క్రమ్మగన్ కుంతి సుయోధనుండు చేసిన అపచారమున్ తలచి చెందిన దుఃఖములెల్లన్ చెప్పి ఆదనుజ విరోధికిట్లని ఎంతద్దయున్ పెద్దరికంబు చేయుచున్. అన్న నీ చుట్టాలన్ అరయుదు మరవవు నీవు పుత్తించిన నెమ్మితోడమా అన్న ఏ తెంచి మమున్ చూచిపోయెను. నిల్చి ఉన్నారము నీ బలమున
నా పిన్నవాండ్రకు నాకు దిక్కెవ్వరు నేడాదిగాన్ ఇంక నీవే కాక. అఖిల జంతువులకు ఈవు ఆత్మవు కావునన్ పరులు నా వారని భ్రాంతి చేయవయ్య. నా భాగ్యమెట్టిదో అనవరతమున్ చిత్తమున నుండి కరుణ మా చిక్కులెల్లన్ పాపుచుందువు కాదే. ఓ పరమ పుణ్య యదుకుమార వరేణ్య బుధాగ్రగణ్య అనిన యుధిష్ఠిరుండిట్లనియే. పట్టగలేరు నిన్నున్ తమ భావములందు సనందనాదులు ఏ పట్టుననైనన్. అట్టి గుణభద్ర చరిత్రుడవీవు నేడు మా చుట్టమ వంచు వచ్చెదవు చూచెదవు అల్పులమైన మమ్మున్. ఏ మెట్టి తపంబు చేసితిమి అధీశ్వర పూర్వ శరీర వేళలన్ అని ధర్మజుండు తన్నున్ ప్రార్థించినన్. ఇంద్రప్రస్థపురంబు వారలకు నయనానందంబు చేయుచు హరి కొన్ని నెలలు వసించి ఉండెన్. అందొక్కనాడు తురగశ్రేష్ఠమున్ ఎక్కి కంకట ధనుస్తూణీశరోపేతుడై హరితోడన్ వనభూమికేగి విజయుండాసక్తుడై చంపే. శంబర శార్దూల తరక్షుశల్య చమరీ భల్లూక గంధర్వ కాసర కంఠీరవ ఖడ్గ కోల హరిణీ సారంగ ముఖ్యంబులన్. అచ్చోటన్ పవిత్రములై చచ్చిన మృగరాజిన్ ఎల్ల జననాథునకున్ తెచ్చి ఒసంగిరి మెచ్చుగన్ చెచ్చెర నరున్ కొల్చి ఉన్న సేవకులటిపా. అంతన్ అర్జునుడు నీరు పట్టున డస్సిన యమునకున్ చని అమ్మహారథులైన నరనారాయణులు అందు వార్చి జలంబులు త్రావి ఒక పులిన ప్రదేశంబునన్ ఉండి ఉపగతులైన అట్టి పురుషోత్తమ పార్థులు కాంచిరి ఆపగా విపుల విలోల నీలతర వీచికలందు శిరోజభార రుచ్యపహసితాళిమాలికన్ ఉదంచిత బాలశశి ప్రభాలికన్ తపనుని బాలికన్ మదన దర్పణ తుల్య కపోల పాలికన్. కని అచ్యుతుండు పంచిన వివ్వచ్చుండు చని ఆ కన్యకు ఇట్లనియే. సుదతి ఎవ్వరి దానవు ఏమి కొరకిచ్చోటన్ ప్రవర్తించదు. ఎయ్యది నీ నామము కోర్కి ఎట్టిది వివాహాకాంక్షతోన్ కూడి ఈ నదికిన్ వచ్చిన జాడ కానన్పడే. ధన్యం వయ్య నీరాక నీ ఉదయాది స్థితి నల్లన్ చెప్పుము అబలా ఉజ్జత్కురంగేక్షణ అనినన్ అర్జున్నకున్ కాళింది ఇట్లనియే. నరవీరోత్తమ ఏను సూర్యుని సుతన్ నా పేరు కాళింది భాస్కర సంకల్పిత గేహమందు నదిలోన్ కంజాక్షు విష్ణున్ ప్రభున్ వరుగాన్ కోరి తపంబు చేదున్ ఒరున్ వాంఛింపన్ కృష్ణుండు వన్యరతిన్ వచ్చి వరించునంచున్ పలికెన్ నా తండ్రి నా తోడుతన్ అనిన విని ధనంజయుండు ఆ నీలవేణి పలుకులు హరికిని చెప్పిన విని సర్వజ్ఞుడైన హరియు హరిమధ్యను రథంబు మీద నిడుకుని ధర్మరాజు కడుకుని చని వారలు కోరిన విశ్వకర్మను రావించి వారి పురం అతి విచిత్రంబు చేయించాను. దేవేంద్రుని కాండవము అప్పావకునుకున్ ఈన్ తలంచి పార్థుని రధికున్ కావించె సూతుండయ్యను గోవిందుండు మరంది తోడన్ కూరిమి వెలయన్. ఇట్లు నరనారాయణుల సహాయులుగా దహనుండు కాండవ్వనంబు దహించినా సంతసించి విజయనుకున్ అక్షయ తూణీరంబులున్ అభేద్య కవచంబును గాంధీవమనేడు బాణాసనంబును దివ్య రథంబును ధవళ రథ్యంబులను ఇచ్చెన్. అందు వాసవసూను చేంతనకు వన్హి శిఖాజనితోగ్రవేదనల్పాసినం చేసి ఒక్క సభ పార్థునకిచ్చెమయుండు ప్రీతుండై ఆ సభలోనన్ కాదె గమనాగమనంబులన్ కౌరవేంద్రుండుల్లాసమున్ పాసి ఉండుట జలస్థల నిర్ణయ బుద్ధిహీనుండై. అంతన్ కృష్ణుండు ధర్మరాజ ప్రముఖుల వీడుకొని సాత్యకి ప్రముఖ సహచరులు కొలువ మరలి తన పురంబునకుంచని బంధుజనంబులకున్ పరమానందంబు చేయుచున్ ఒక్క పుణ్య దివసంబున శుభలగ్నంబునన్ కాళిందిన్ పెండ్లి అయ్యే. మరియున్ అవంతి దేశాధీశ్వరులైన విందాను విందులు దుర్యోధనునకు వశులై హరికి మేనత్త అయిన రాజాధిదేవి కూతురైన తమ చెలియలిని వివాహంబు చేయన్ ఉద్యోగించి స్వయంవరంబున్ చాటించిన భూరమణులు చూడంగ హరివీరతంచే కొనియ మిత్రవిందను నిత్యాపూరిత సుజనానందం చారు చికుర కాంతి విజిత షట్పద బృందన్.
జననాథ వినుము కోసల దేశమేలడి నగ్నజిత్తను నరనాథుండొకండు సుమతి ధార్మికుండు తత్సుతనాగ్నజితి అను కన్యక గుణవతి కలదు దానిన్ పెండ్లి ఆడుటకునై పృథివీషులే తెంచి వాండి కొమ్ములు కలవాని వీరగంధంబు సోకినన్ కాలు త్రవ్వెడి వానిన్ అతి మదమత్తంబులైన వాని గోవృషంబులన్ ఏడింటిన్ కూర్చి తిగిచి బాహుబలమునన్ ఎవ్వండు పట్టి కట్టున్ అతండు కన్యకుంతగు వరుండనిన వానిన్ పట్టంచాలక పోదురు ప్రజలు బెగడి. ఇట్లు గోవృషంబుల జయించిన వాండు అక్కన్యకు వరుండనిన భగవంతుండైన హరి విని సేనాపరివృతుండే కోసలపురంబున కుంచనినన్ కోసలాధీశ్వరుండును హరిన్ ఎదుర్కొని అర్ఘ్యపాద్యాది విధులను పూజించి పీఠంబు సమర్పించి ప్రతివందితుండై ఉన్నయడ ఆ రాజకన్య ప్రియమునన్ ఆ రాజీవాక్షు మోహనాకారున్ త్రిలోకారాధితు మాధవున్ తనకు ఆరాధ్యుండైన నాథుండని కోరె నృపా. మరియున్ అక్కన్యకారత్నంబు తన మనంబున విష్ణుండు అవ్యయుండు విభుండు కావలనని నోచినట్టి తొంటి నోము ఫలము సిద్ధమయ్యనే నించే కొనున్ పోనన్నున్ చక్రధరుండు వైరి చక్రహరుండు సిరియున్ పద్మభవేష దిక్పతులు మున్ సేవించి యవ్వాని శ్రీ చరణాంభోజ పరాగముల్ శిరములన్ సమ్యగ్గతిన్ తాల్తురు ఈ ధరణీ చక్రభరంబు పాపుటకున్ ఉద్యత్కేళి మూర్తుల్ దయాపరుండై యవ్వండు తాల్చున్ అట్టి హరి ఎబ్భంగిన్ ప్రవర్తించును అని ఇట్లు నాగ్నజితి విచారించునడన్ కృష్ణుండా రాజున్ చూచి మేఘ గంభీర నినదంబునన్ ఇట్లనియే. అన్యుల యాచింపరు రాజన్యులు సౌజన్యకాంక్షంచను దెంచితి నీ కన్యన్ వేడదన్ ఇమ్మ కన్యాసుల్కదులము ఏముకాము నరేంద్ర అనిన రాజుట్లనియే. కన్యన్ చేకొనన్ ఇన్ని లోకముల నీ కన్నన్ ఘనుండైన రాజన్యుండు ఎవ్వడు నీ గుణంబులకున్ ఆశ్చర్యంబునున్ పొంది తానన్యారంభము మాని లక్ష్మి భవదీయాంగంబునన్ నిత్యయై ధన్యత్వంబునున్ చెంది ఉన్నది కదా తాత్పర్య సంయుక్తయై. చంచద్గోవృష సప్తకంబున్ కడిమిన్ సైరించి ఎవ్వాడు భంజించున్ వానికిన్ కూతున్ ఇత్తునని ఏం చీరించినన్ వైభవోదంచద్గర్వులు వచ్చి రాజతనయుల్ తత్పాద శృంగాహతిన్ కించిత్ కాలమున్ ఓర్వక ఏగుదురు అనిన్ కేడించి భిన్నాంగులై. ఉష్ణాంశుండు తమంబున్ తోలు క్రియ నీవు ఉగ్రాహ వక్షోనిలోన్ కృష్ణ వైరులన్ తోలినాడవు రణక్రీడా విశేషంబులన్ నిష్ణాతుండవు సప్తగోవృషములన్నేడు ఆజి భంజించి రోచిష్ణుత్వంబున వచ్చి చేకొనుము మా శీతాంశు బింబాననన్ అని నగ్నజిత్తు తన కూతు వివాహంబునకున్ చేసిన సమయంబు చెప్పినా విని కనియన్ అఘారి వత్సబక కంసవిదారి ఖలప్రహారి తాఘనతర కిల్బిషంబులన్ అగణ్య భయంకర పౌరుషంబులన్ సునిశిత శృంగ నిర్దళిత శూర సమూహ ముఖామిషంబులన్ హనన గుణోన్మిషంబుల మహాపరుషంబుల గోవృషంబులన్ చేలము చక్కన్ కట్టుకొని చిత్రగతిన్ వడిన్ ఏడు మూర్తులై బాలుడు దారు రూపములన్ పట్టడు కైవడిన్ పట్టి వీరసార్దూలుడు గృద్ధి నేలన్ పడన్ త్రోచి మహోద్ధతిన్ కట్టి ఈడ్చె భూపాలకులెల్ల మెచ్చ వృషభంబులన్ పర్వత సన్నిభంబులన్. ఇట్లు వృషభంబులన్ అన్నింటినిన్ కట్టి ఈడ్చినన్ చూచి హరికి నగ్నజిత్తు నాగ్నజితిన్ ఇచ్చిన విధివత్ ప్రకారంబునన్ పెండ్లి అయ్యన్. ఆ రాజసుందరులు ఆనందంబును పొందిరి. ఆ సమయంబున బ్రాహ్మణ ఆశీర్వాదంబులును గీత పటహ శంఖ కాహళ భేరీ మృదంగ నినదంబులును చెలంగెన్. అంతన్ ఆ కోసలేంద్రుండు దంపతుల రథారోహణంబు చేయించి 10,000 ధేనువులను విచిత్రాంబరాభరణ భూషితలైన యువతులు 3,000ను 9,000 గజంబులను గజంబులకు శతగుణంబులైన రథంబులను రథంబులకు శతగుణంబులైన హయంబులను హయంబులకు శతగుణాధికంబైన భట సమూహంబునున్ ఇచ్చి పుత్తెంచిన వచ్చినప్పుడు
భూతి ఎలర్పన్ కోసలుని పుత్రికకై చనుదెంచి తొల్లి ఆబోతుల చేతన్ ఓటు పడిపోయిన భూపతులెల్ల మాధవుండా తరుణిన్ వరించుట చరావలి చేవిని త్రోవ సైన్య సంఘాతము తోడంతాకిరి అరిగర్వ విమోచనున్ పద్మలోచనున్